దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ది కశ్మీర్ ఫైల్స్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ది ఢిల్లీ ఫైల్స్ కోసం వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ను ఉద్దేశిస్తూ తాజాగా ఈ సినిమాపై ఓ విశ్లేషకుడు పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. బాలీవుడ్ కు ఏమైంది? వరుసగా అందరూ ఫ్లాప్ సినిమాలు తీస్తున్నారు. ది ఢిల్లీ ఫైల్స్ కూడా డిజాస్టర్ అవుతుందని ఒక విశ్లేషకుడు తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. దీనిపై వివేక్ అగ్నిహోత్రి అసహనం వ్యక్తం చేశారు. బాలీవుడ్ డౌన్ అవుతుందా? గత 2 సంవత్సరాల్లో ఇండస్ట్రీకి ఎన్నడూ లేనన్ని వరుస విజయాలు సొంతమయ్యాయి. పఠాన్, జవాన్, గదర్ 2, యానిమల్, స్త్రీ 2, ఇప్పుడు చావా. ఈ 6 సినిమాలు 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సొంతం చేసుకున్నాయి. వరుసగా 6 సినిమాలు ఇలాంటి విజయాలు సాధించిన పరిశ్రమ మరొకటి ఉందా? 2023 మొత్తం వసూళ్లలో బాలీవుడ్ నుంచే 65% కలెక్షన్లు నమోదయ్యాయి. ఒక సినీ విశ్లేషకుడుగా మీరు సినిమా డిజాస్టర్ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అని రాసుకొచ్చారు. ఇక ది ఢిల్లీ ఫైల్స్ లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని వాస్తవాలను చూపనున్నట్లు వివేక్ అగ్నిహోత్రి అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎవరూ చెప్పలేని కథలను ప్రపంచం కళ్లకు కట్టినట్లు చూపించడం ప్రారంభించాను. వాటిలో మొదటిది తాష్కండ్ ఫైల్స్. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండోది ది కశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఈ వరుసలో మూడోది ది ఢిల్లీ ఫైల్స్. దీన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నానంటూ అగ్నిహోత్రి తెలిపారు.